విద్యా సంవత్సరం మొదలైందంటే చాలు స్కూళ్లలో సందడి మామూలుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి కోలాహలమే సంగారెడ్డి జిల్లాలోని అంకురం పాఠశాలలో కనిపించింది. 2026 నుండి 2027 విద్యా సంవత్సర తొలి రోజును విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పండుగలా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రాంగణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చదువుల తల్లి సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలన చేయడంతో విద్యా సంవత్సరం లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది. విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణాన్ని కల్పించేందుకు పాఠశాల భవనానికి నిర్మించిన అదనపు అంతస్తును ప్రత్యేక అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ పి దశరథ్ రెడ్డి, పి రామ్రెడ్డి, గురువారెడ్డి, బాగారెడ్డి, రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, కేవలం చదువు మాత్రమే కాదు, క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు వ్యక్తిత్వ వికాసం విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని గుర్తుచేశారు. తల్లిలాంటి లాలన, తండ్రిలాంటి పాలనతో సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాలతో కూడిన విద్యను అందిస్తున్న అంకురం పాఠశాల యాజమాన్యం కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి. చివరగా అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. విద్యార్థులకు మెరుగైన ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రముఖులు జగ్గరి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్లు, సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.
So at Ankuram, what truly defines us is the bond between teacher and the student, the confidence in every child, the values they carry for their life. So as part of the teachers and the student relationship, as we know, Guru Vidyarthi Bandhame Nijamaina Vidyaku Moolam. Pillala Samagra Abhiruddhe Ma Laksham. So we aim to nurture not just successful students, but good human beings. Dear parents, you are an integral part of this school. So school is not belongs to only the management people and only the students. The school, the parents are also part of this school. సో తల్లిదండ్రుల సహకారమే పాఠశాల విజయానికి పునాది. జాబ్ వచ్చిందంటే వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మా అబ్బాయి ఇలా ఉన్నాడు. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్, బిల్డ్ కాన్ఫిడెంట్ వచ్చాయి. మీ అబ్బాయి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అలా చేయండి. ఓకే, కంపేర్ చేయకండి, డిమోటివేట్ చేయకండి. స్కూల్ స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరంతో 3వ సంవత్సరం రన్నింగ్ అనుకుంటా. ఫస్ట్ నర్సరీ టు 7th వరకు స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ 8th చేసుకోరు, ఈసారి 9th నుంచి 10th పోతారని అనుకుంటున్నా. స్కూల్కి కూడా మార్కెట్లో బాగానే పేరు వచ్చింది. అంటే పేరు వచ్చిందంటే ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, డైరెక్టర్లు కానీ కష్టపడితే, అలాగే తల్లిదండ్రులకు కూడా దీవెనలు ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులందరి పిల్లల తల్లిదండ్రుల దీవెనలు కూడా స్కూల్కు సపోర్ట్గా ఉన్నాయి. కాబట్టి స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతూ, అందుకే దినదిన క్లాసులు కూడా పెరుగుతూ పోతున్నాయి. 7th నుంచి 9th వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ 10th కూడా అవుతుంది. కాబట్టి స్కూల్కు కూడా సంగారెడ్డి ఏరియాలో అంకురం స్కూల్ అనే స్కూల్కు కూడా సంగారెడ్డిలో మంచి పేరు ఉన్నది. ఇక్కడ మన సంగారెడ్డి చౌరస్తా ఈ ఏరియాలో స్కూల్ ఇది ఒకటే ఉంది. కాబట్టి ఈ 12వ వార్డు కిందకి వస్తుంది. స్కూల్ బాగా జరుగుతుంది, బాగా ఉన్నది. ఇంకొనుకున్నారు అనేది తల్లిదండ్రుల కన్నా ఎక్కువ టీచర్లకు తెలుస్తుంది. ఎందుకంటే పొద్దున 9 నుంచి 4 వరకు పిల్లలందరూ మీ దగ్గరనే ఉంటారు. తర్వాత 6 నుంచి ఎంత 2-3 గంటలే తల్లిదండ్రుల దగ్గర ఉండేది, 2-3 గంటలే. 8-9 అయిందంటే పండుకుంటారు, మళ్ళీ తెల్లారంగానే మీ దగ్గరికి వస్తారు. కాబట్టి పిల్లలు ఏమైదాం అనుకున్నారు అనే దాని మీద టీచర్లకు ఉన్నంత బాధ్యత అయితే తల్లిదండ్రులకు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీచర్ల దగ్గర ఎక్కువ ఉంటారు. కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తున్నా. కాబట్టి వాళ్లకు చదువే అని కాకుండా వాళ్ళు స్పోర్ట్స్ పరంగా కానీ, ఇంకా వేరే దేని పరంగా కానీ ఏదైతే అది ఎంకరేజ్ చేయాలి. పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లుగా నేను అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఈ అంకురం స్కూల్ యాజమాన్యానికి కానీ, డైరెక్టర్లకు కానీ, మా రామన్న గారికి కానీ, జగన్మోహన్ అన్న కానీ, ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క కరస్పాండెన్స్ అందరూ కూడా ఇక్కడ చక్కగా విద్యాబోధన చేస్తుందని చెప్పి నేను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు మాకు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా తెలుసు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మంచి విద్యాబోధన చేస్తున్నట్టు మాకు అందరికీ కూడా బయట డిస్కషన్లో వస్తుంది. మరి ఈ కాలేజ్ స్కూల్ ఇంతటితో కాకుండా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు మొదటిసారిగా ఫస్ట్ 7th 8th అయింది. ఇప్పుడు అప్గ్రేడ్ 8th 9th 10th అవుతుందని చెప్తా ఉన్నారు. దానికి మా యొక్క ప్రత్యేక అభినందనలు యాజమాన్యానికి తెలియజేసుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, మన స్కూల్ టీచర్స్ కానీ విద్యార్థులకు బోధించేదంటే విద్యతో పాటు వారికి వినయ విధేయతలు, స్కిల్స్, మోరల్స్, ఎథిక్స్ అన్నీ కూడా నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. So from 6th class onwards, we are not connecting, we don't prepare any separate textbooks. We are directly going with the government textbooks only. And we are not insisting parents to buy here only. If you have any other sources, let's buy it. If someone does not have a source, and sometimes you won't get the books in the shops, there will be a short of stock or something, then we are encouraging, okay, you can buy here with the same cost. You don't collect even a single rupee extra. Similarly, for the notebooks and the stationery, everything, if you have an option, please go ahead. If not, we will provide you here. From class 1 to 5, so compared to last year education, the books syllabus, and this time we felt that is not up to the mark. So that's why we again purchased with an external vendor. So here also we are not getting any profit out of it. So we have a direct pay to them, and we have an agreement like how much we can provide us. So the same cost we are collecting here, and we are asking you to buy that book. So from LKG to till first class, LKG, UKG syllabus. So last year whatever we have, the same syllabus we have. That is, we feel like up to the mark. And along with the textbook, so we introduced a special syllabus. So this is just a printout I have, but we have a textbook kind of thing. We'll prepare.
this is prepared by Ankuram school only, and we are not charging anything for this because it is our syllabus. We are only printing. The printing charges is paid by the school only. We don't charge even single rupee from the parents. So this textbook already last year we gave to the students, and this time also we are giving. And just let explain briefly like what we consist of this syllabus. So we have the national independent movement. Prepare the syllabus in such a way that every class will have one national hero. Like one class will have a Gandhi, one class will have a Ambedkar, and one class will have a Bhagat Singh. So likewise, one national leader and what is the effort they spend for our national movement. నేచర్. సో ఇతరులకు హెల్ప్ చేసే షేరింగ్ నేచర్, ఏదన్నా సమాజం కోసం చేయాలని నేచర్. సో ఏదైనా సరే ఒక అంశం ఉందంటే దాన్ని ఖచ్చితంగా గుర్తించలేమనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాం. సో ఫస్ట్ బాగానే వెలుగుతుంది. సో వెలుగుతుందని వదిలేసినాం అనుకోండి, ఒక 2-3 అవర్స్కో 4 అవర్స్కో ఆరిపోతుంది. మరి కంటిన్యూస్గా అఖండ జ్యోతి అంటారు, కొన్ని టెంపుల్లలో పెడతారు. ఎలా వెలుగుతుంది అది? సో ప్రతిరోజు నిష్టగా పూజలు చేస్తారు కదా, ప్రతిరోజు నిష్టగా అలా ఆయిల్ పోసినప్పుడు మాత్రమే అది ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. సో విద్యార్థికి రోజు ఆయిల్ తీసుకొచ్చి పోయలేం కదా. సో విద్యార్థికి చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక ప్రతిభ ఉందంటే వాళ్ళు నిత్యము టీచర్లు అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, మేనేజ్మెంట్ అయినా సరే, ప్రతి క్షణం అది గుర్తించి మనము మెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళకు ప్రతిభను గుర్తించుకుంటూ, సో వాళ్ళు ఆ నేచర్ అనేది పెరుగుతూ పోతుంది. సో అలా చేయడానికి అంకురంలో మేము ప్రతి ఎగ్జామ్ అయినాక 4 FAs అవుతాయి, 2 SAs అవుతాయి. స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు మాత్రమే కాదు, సంస్కారం, ఇతరులతో ఎలా మెలగాలి, ఇతరులకు ఎలా హెల్ప్ చేయాలి, ఒక మనిషికి ఎలా జీవించాలని నేర్పించడం మా పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం అయినప్పుడు, సో చదువుతో పాటు ఎవరైతే ప్రతి క్లాస్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు 8th ఉన్నది, ఫ్యూచర్లో 10th అవుతుంది. సో ప్రతి క్లాస్లో ఎవరైతే మంచి వాల్యూస్, గుడ్ స్టూడెంట్ అంటే బెస్ట్ స్టూడెంట్ ఇన్ దట్ స్కూల్ ఎవరైతే వస్తారో వాళ్ళకు మనం క్యాష్ అవార్డ్ ఇస్తున్నాం, వివేకానంద క్యాష్ అవార్డ్స్. వాళ్ళని కూడా మేము గుర్తించి ఫైన్ ఆర్ట్స్ అంటున్నాం. సో అందులో అయితే ఏ క్లాస్కి ఎవరైతే బెస్ట్ ఉన్నారో, ఏదైనా కావచ్చు, కలరింగ్ కాంపిటీషన్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, లాస్ట్ టైం కూడా ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇయర్ ఎండ్లో ఉంటుంది కదా, అప్పుడు ప్రతి క్లాస్ నుంచి ఒక్కొక్కరిని గుర్తించి వాళ్ళను అలా ప్రతిభను గుర్తిస్తున్నాం. దీంతో పాటు ఈ రోజు నుంచి డే 1 నుంచి లాస్ట్ క్లోజింగ్ డే, ఫైనల్ డే రోజు వరకు 23rd April వరకు ఎవరైతే 100% స్కూల్కి వస్తారో వాళ్ళకి కూడా క్యాష్ అవార్డు ఇస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదు, అంతకుముందు మా పాప ఉండే, తను ఫస్ట్ ఇయర్ వచ్చారు 100%. సో లాస్ట్ ఇయర్ ఛాన్స్ లేదు. మేము ఈ రోజుని కూడా అంటే మా స్కూల్ స్టార్ట్ అయిన డే నుంచి ఎండింగ్ డే వరకు ప్రతిరోజు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు స్కూల్ మొత్తం వచ్చినా సరే, సో ప్రతి ఒక్కరికి 100% అటెండెన్స్ అవార్డు ఇస్తాం. ఇంకా నేను పెట్టలేము, 100% అటెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా క్యాష్ అవార్డు ఇస్తున్నాం. I am Srija. I am a mother teacher of UKG. I am Sunita. I am mother teacher of LKG. My name is Monica. I am mother teacher of UKG. My name is Shravani. As a UKG teacher, Myself Akila. I am class teacher of LKG. I am LKG teacher. This is Roja. I am LKG teacher. Myself Swati. I am UKG teacher. I am Bindu. I am mathematics teacher. Myself Prasanna. I have completed my BEd and now I am pursuing my MA literature and will teach English. This is Swapna, Maths IIT teacher. Ankuram school means sowing seeds of humanity. Here the humanity shows how the management treat the teachers. నేను తెలుగు బోధించబోతున్నాను. मेरा नाम पद्मावती है. मैं हिंदी पढ़ाती हूँ. I am Falak. I am delighted to introduce myself as a science teacher and I am Abhilasha. I have completed my BEd and PG with English and Social Studies. I am Navanita. I am art and craft teacher. My name is Gautami. I am the nursery teacher. I am Nikita, the nursery teacher. My name is Rajkumar from PT sir. I am Vidyavardhini. I am the classical dance teacher. I am Tejusri. I am very happy to introduce myself as a computer teacher.